వీళ్ళు విజయవాడ గెస్ట్ హౌస్ లో ఉండి తెల్లారి బయలుదేరి రావడం ఆ రాణి ఆడపడుచు చూసిందట. ఆవిడ ఆ విషయం వాళ్ళ తమ్ముడికి ఫోన్ చేసి చెప్పింది. ఇప్పుడు ఆకాష్ నాకు ఫోన్ చేసి కొడుకును పెంచే పద్ధతి ఇదేనా అని నాకు గడ్డి పెడుతున్నాడే. ఎరా, చదువు సంస్కారం అన్నవాళ్ళు చేసే పనేనా ఇది? ఏంటిలా మాట్లాడావు? నాన్న, ఆకాష్ అపార్థం చేసుకుని తప్పుగా మాట్లాడుతున్నాడు. అతని మాటలు నమ్మి మీరు అపార్థం చేసుకుంటే ఎలా? మేము నిజంగానే ఆఫీస్ పని మీదే విజయవాడ వెళ్ళాం. అక్కడ ఫ్యాక్టరీలో ఇన్స్పెక్షన్ పూర్తయ్యేసరికి పొద్దుపోయింది. పనిలో మేము అసలు టైం గమనించలేదు నాన్న. ఆ రాత్రి తిరిగి రావాలనుకున్నాం, కానీ ఇంకా పని మిగిలిపోయింది. ఆ విషయం మా ఎండి గారికి చెప్తే కంపెనీ గెస్ట్ హౌస్లో ఉండి ఉదయాన్నే వర్క్ కంప్లీట్ చేసుకున్నాకే బయలుదేరమ్మని చెప్పారు. అందుకే తప్పనిసరిగా మేము అక్కడ ఉండి రావాల్సి వచ్చింది. అక్కడ ఏం జరిగిందనేది తర్వాత విషయం. అసలు నువ్వు ముందు వెళ్ళేటప్పుడు మీ ఎండి గారు స్టాఫ్ ఉన్నారని అబద్ధం ఎందుకురా చెప్పావు? ధైర్యంగా నిజం చెప్పి వెళ్ళొచ్చు కదా. అమ్మా, అది ఆపరా. ఏవేవో కథలు చెప్పి మమ్మల్ని నమ్మించాలని చూడకు. నీలో ఆవేశం పాలు ఎక్కువైనా మంచివాడివి, మర్యాదస్తుడు అని గర్వంగా ఫీల్ అయ్యేవాడిని. ఇలాంటి పని చేయటం ఏమిట్రా? నాన్న, ఆకాష్కి నేనంటే పడట్లేదు. అకారణంగా రాణి మీద అనుమానం, నా మీద కోపం పెంచుకున్నాడు. అందుకే ఎండి గారితో మాట్లాడి మేమిద్దరం వేర్వేరు బ్రాంచ్లకు మారాం. కానీ ప్రమోషన్లో మళ్ళీ నేను రాణి ఒకే బ్రాంచ్కి వెళ్లాల్సి వచ్చింది. ఆ విషయం ఆకాష్కి తెలీదు. ఆ టైంలో నన్ను రాణిని విజయవాడ బ్రాంచ్కి ఇన్స్పెక్షన్కి వెళ్ళమని చెప్పారు. మా సొంత కారణాలని సాగ్గా చెప్పి ఆఫీస్ పనిని చేయటం కుదరదు అని అనలేం కదా. మా ఇద్దరులో ఏ ఒక్క నిజం చెప్పినా అది మన రెండు కుటుంబాలకి తెలుస్తుంది. అది రాణి జీవితానికి సమస్య అవుతుంది. అందుకే ఒకేలా అబద్ధం చెప్పాల్సి వచ్చింది. అంతేకాని మరో ఉద్దేశం మాకు లేదు నాన్న. మీరనుకున్నంత తప్పు మరేం లేదు నాన్న. పెద్దోళ్ళిద్దరూ ఈయన్ని తప్పుపట్టి మాట్లాడుతున్నారు. ఈ టైంలో నేను లోపలికి వెళ్ళి ఈయన్ని సమర్థిస్తూ చిన్న డ్రామా ఆడి గొప్ప లెక్చర్ ఇస్తే నా మీద మా ఆయన అభిప్రాయం మార్చుకుని నన్ను దగ్గరికి తీసుకుంటాడు. అప్పుడు ఈస్ట్ వెస్ట్ అవుతుంది, నా రూట్ క్లియర్ అవుతుంది. ఈయన నా దాసుడవుతాడు. అప్పుడు తిప్పొచ్చు చక్రం ఎంటర్ అయిపో జయంతి. నువ్వు చెప్పేదంతా నిజమేనా? లేకపోతే మమ్మల్ని మభ్య పెట్టడానికి ఇదంతా కల్పించి చూస్తున్నావా? నలుగురిలో మాకు తలవంపులు తీసుకురాకురా. రేయ్, నీ అబద్ధం ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేసిందిరా. ఆ అమ్మాయిని పుట్టింటికి తరివేశారంట. ఈ విషయం నీ భార్యకి తెలిస్తే కొత్త సమస్యలు వచ్చి పడతాయిరా. ఆపండి మావయ్య. ఇందాక నుంచి మీరు మాట్లాడేదంతా నేను వింటూనే ఉన్నాను. ఆయన అక్కడ ఏం జరగలేదంటున్నారు కదా. కన్న తల్లిదండ్రులు మీరే ఆయన మాటలు నమ్మకపోతే ఎలా? మీరే నిజమా అబద్ధమా అని అనుమానిస్తే ఇంకెవరు నమ్ముతారు? అయినా నాకు తెలియక అడుగుతాను, ఈ ఇంట్లో ఆడోళ్ళకు ఒక న్యాయం, మగాళ్ళకి ఇంకో న్యాయమా? ఏ మీ అమ్మాయి మీద అపనిందలు వస్తే నా కడుపుని పుట్టిన వాడు ఎప్పుడు తప్పు చేయరని వాదించి అందరి నోళ్లు మూయిస్తారు, ఎంతో గొప్పగా చెప్తారు. ఆ నమ్మకం మీ అబ్బాయి మీద మీకు లేదా? అదే ఉంటే ఆయన ఎందుకలా విసిగిస్తారు? చూడండి, ఇంకా ఆయన్నేం అడగొద్దు, వదిలేయండి. మీరు నమ్మినా నమ్మకపోయినా ఆయన్ని నేను నమ్ముతున్నాను, సరేనా? అందరికన్నా ముందు ఆవేశపడేది ఆయన. అన్ని విషయాల్లోనూ నిదానంగా ఆలోచించి నిర్ణయం తీసుకునేది మీరు. అలాంటి మీరే ఇలా తొందరపడి ఒక నిర్ణయానికి వచ్చి ఇలా నిలదీస్తే ఎలా? నాకు మా ఆయనకి 1,00,000 గొడవలు ఉండొచ్చు, కానీ ఆయన క్యారెక్టర్ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. ఆయన నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. నాకే రోజు అన్యాయం చెయ్యరు. ఆయన మీద రాణి మీద నాకు పూర్తి విశ్వాసం ఉంది. వాళ్ళు తప్పు చెయ్యరుగాక చెయ్యరు.
వీరు మీ అజమాయిషీలో పెరిగారు, రాణి గోపి క్రమశిక్షణలో పెరిగింది. ఆ విషయం అర్థం చేసుకోండి. చూడండి, మీ కొడుగ్గా ఆయన్ని కొట్టొచ్చు తిట్టొచ్చు, ఆ హక్కు మీకుంది. కానీ నా భర్తను అనుమానిస్తే మాత్రం చూస్తూ సహించలేను. ఏమండి, పదండి. లోపలికి వెళ్ళమ్మా. దానికి మా ఇంట్లో అడుగు పెట్టే అర్హత లేదు. ఈ చెడిపోయిన దాన్ని మా ఇంట్లోకి రానిచ్చే సమస్య లేదు. నువ్వు బ్రదర్వా బ్రోకర్వా అర్థం కావడం లేదు. కట్టుకున్న భర్తకి అత్తమామలకి అబద్ధం చెప్పి పొరుగురు వెళ్లి పరాయి మగాడితో గెస్ట్ హౌస్ లో ఉండి రావడం పద్ధతి అని నిలదీస్తుంటే మమ్మల్ని మూర్ఖులు అంటున్నావు. ఇలాంటి దానికి పెళ్ళెందుకు, సంసారం చేయడం ఎందుకు? అన్ననే వాడు ఎవడైనా ఇలా చేస్తాడా? ఇలా సమర్థించి వ్యాపారం చేసే పైకి ఎదిగావు అనుకుంటా నువ్వు. గోపి, నువ్వు తొందరపడ్డావేమో అనిపిస్తుంది. నువ్వంత ఆవేశపడి ఇలా చేస్తావని నేను అస్సలు అనుకోలేదు. ఏ విషయంలోనైనా మరీ అంత ఆవేశం పనికిరాదు గోపి. నిదానంగా మాట్లాడుంటే ఇంత దూరం వచ్చేది కాదు. ఏంటందిని, జరిగినంత నువ్వు చూసావు కదా, చూసి కూడా రాణిని ఇక్కడికి తీసుకురావడం తప్పన్నట్టుగా మాట్లాడతావేంటి? నిజమే గోపి, కాదన్ను. కానీ చూసేవాళ్లు తప్పంటారు కదా. ఎవరో ఏదో అనుకుంటారని నా చెల్లెల్ని వాళ్ళు వదిలేసినట్టుగా నేను రోడ్డు మీద వదిలేలేనుగా. నేను ఆడదాన్నే గోపి, అలా ఎలా వదిలేసి రమ్మంటాను? పైగా భర్త వదిలేస్తే ఎలాంటి అవమానాలు భరించాల్సి వస్తుందో తెలిసిందాన్ని. నా ఉద్దేశం వదిలేసి రమ్మని కాదు. ఆకాష్ కోపాన్ని ఎలాగోలా తగ్గించి వాళ్ళ అమ్మా నాన్నకి అర్థమయ్యేలా చెప్పి వాళ్ళ మనసు సమాధానపరుచుంటే రాణి వాళ్ళ అత్తారింట్లోనే ఉండేదేమోనని నా అభిప్రాయం. నందిని, నువ్వంతా చూసావు, నువ్వంతా విన్నావు. వాళ్ళని చాలా విధాలుగా ప్రాధాయపడ్డాను, కానీ వాళ్ళ మాట వినలేదు. నోటుకొచ్చేట్టు మాట్లాడారు. నా కోపం వచ్చింది, అందుకే రాణి తీసుకొచ్చేశాను. ఇంతకీ ఏం చేయమంటావు? వెళ్ళి వాళ్ళ కాళ్ళు పట్టుకోమంటావా? కొన్ని పరిస్థితుల్లో, అందులోనూ ఆడపిల్ల జీవితానికి సంబంధించిన విషయంలో కొన్నిసార్లు తలవంచక తప్పదు గోపి. అంటే ఏంటి నీ ఉద్దేశం? నా మర్యాద గౌరవం వాళ్ళ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టాలా? అది నా వల్ల కాదు. అమ్మాయి తరపు వాళ్ళం మనకే అంత పంత ఉంటే వాళ్ళకెంత పంత ఉండాలి? ఇద్దరి పంతాల మధ్య ఇప్పుడు నలిగిపోతున్నది మన రాణియే కదా. తను బయట పట్టలేదు కాని గుండె నిండా బాధ దిగమింగుకొని మౌనంగా ఉంది. అయినా పాత గోపికి ఇప్పుడున్న గోపికి చాలా తేడా ఉంది. అప్పుడైతే ఇలా ఆస్తి, అంతస్తు, స్టేటస్ గురించి మాట్లాడేవాడివి కాదు. ఏంటి ఏమన్నా? లేదు నందిని, నువ్వు చాలా తప్పుగా ఆలోచిస్తున్నావు. నువ్వు కూడా ఇలా మాట్లాడతావు అనుకోలేదు. నేనెప్పుడు మారలేదు, మారను కూడా. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నేను పాత గోపిలాగే ఉన్నాను, పాత గోపిలాగే ఉంటాను. అయినా నేనే నా చెల్లెల్ని పర్మనెంట్ గా ఇక్కడికి తీసుకొచ్చేలేదే. 4 రోజుల తర్వాత ఆకాశే వచ్చి దీని కాళ్ళు పట్టుకుని రాణిని కాపురానికి తీసుకెళ్తాడు. ఆ నమ్మకం నాకుంది. రాణి నా చెల్లెలందిని, దానికి ఏ లోటు రాకుండా నేను చూసుకుంటాను. ఏ లోటు తీర్చగలిగినా భర్త లోటు తీర్చలేవు కదా. ఈమె మనోవేదనని నువ్వు తగ్గించలేవు. పైగా నింద మోస్తూ వచ్చింది. ఎంత బాధుంటుందో నాకు బాగా తెలుసు. అయినా రాణి, నాకు తెలియక అడుగుతున్నాను. చదువుకున్న దానివి, సొసైటీ గురించి తెలిసిన దానివి. గోపి రా అనగానే వచ్చేయడమేనా? ఏం చేయమంటావు నందిని? నేను చెప్పాల్సిందంతా చెప్పాను, క్షమాపణలు అడిగాను. బయటికి తరిమేస్తే కాళ్ళు పట్టుకున్నాను. అబద్ధం చెప్పడం తప్పేనని ఒప్పుకున్నాను. ఇంకే చేయను. అన్నయ్యతో రాకపోతే ఇంక చావడం తప్ప నాకు మరో దారి లేదు. చాచా, ఎప్పుడలా ఆలోచించుకు రాణి. గోపి కోపం తగ్గించుకుని ఏదైనా ఆలోచించి ఏవైనా ప్రయత్నం చేస్తాడని నేను అలా మాట్లాడానే కాని
నిన్ను గోపిని తప్పు పట్టాలని కాదు. ఆడపిల్ల మెళ్ళో తాళి పడేంత వరకే పుట్టింటి సొత్తు, తాళి పడ్డాక అత్తింటి ఆస్తి. పుట్టింటికి భర్తతో రావటమే గౌరవం. అందుకే అత్తింట్లో చిన్న పొరపాటు కూడా మనదై ఉండకూడదు. నువ్వాడిన ఒక అబద్ధం ఎంత దూరం తీసుకొచ్చిందో చూసావు కదా. ఎలాగైనా నిన్ను గోపి ఆ ఇంటికి చేరుస్తాడు. ఆ తర్వాత నిన్ను ఎప్పుడు కూడా వాళ్ళు వేలెత్తి చూపించేలా ప్రవర్తించకూడదు. రాణి, భర్తకు దూరమై నేనెంత నరకం అనుభవించానో నాకు తెలుసు. అందుకే చెప్తున్నాను, తప్పుగా అనుకోవద్దు. ఇదంతా నీకు ధైర్యం చెప్పటానికే కాని దెప్పి పడవటానికి కాదు. అర్థం చేసుకో. నందిని, ఇందులో రాణి తప్పేం లేదు. నువ్వు దాన్నే వనకు. జయంతి, ఆ? నువ్వు లోపలికి వెళ్ళు. సరేనండి. ఏదేమైనా నువ్వు కాస్త నిదానంగా ఉంటే బాగుండేదేమో గోపి. గోపి, రామ్మ జయంతి. గోపి, నువ్వు ఇంట్లో ఉండడం మంచిదైంది. మంచి చెడు సరే గాని అసలు నువ్వెందుకు వచ్చావో చెప్పమ్మా. రాణి, ఆకాష్ మా ఇంటికి ఫోన్ చేసి మా మావయ్య గారితో మా వారి గురించి నీ గురించి ఏదేదో మాట్లాడాడట. ఇంక దాంతో మా అత్తయ్య మావయ్య మా ఆయన మీద ఒంటికాల మీద లేచి నానా మాటలు అంటుంటే నేనే భరించలేకపోయాను. నేనే కలగజేసుకుని మా వారి మీద నాకు నమ్మకం ఉంది, పైగా రాణి ఎంత మంచమ్మయ్యో నాకు తెలుసు అని గట్టిగా వాదించాక వాళ్ళు శాంతించారు. అప్పుడే నీతో మాట్లాడదాం అనుకున్నాను, కానీ గోపి నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాడని తెలిసి నీతో మాట్లాడాలని నేను మా ఆయన వచ్చాం. ఏంటి, వినోద్ గారు వచ్చారా? అసలే పరిస్థితి ఇలా ఉంటే వారిక్కడికి రావడం ఏంటి? నలుగురు నాలుగు మాటలు అనడానికా? అదే ఆలోచించి ఆయన బయట నిలబడిపోయారు. బయట ఎందుకమ్మా ఉంచడం? లోపలికి రమ్మని చెప్పు. గోపి, అది కాదు గోపి. నందిని, లోపలికి వస్తే నష్టం ఏంటి? అమ్మా, రమ్మని చెప్పు. అలాగే గోపి. ఏమండి, గోపి లోపలికి పిలుస్తున్నాడు, రండి. పదండి. రా వినోద్. పదండి. బావా, నన్ను క్షమించండి. తెలుసో తెలియకో రాణికి ఈ పరిస్థితి రావడానికి కారణం నేనే అయ్యాను. అందుకే రాణిని కలిసి సారీ చెప్దామని వచ్చాను. కావాలంటే మొదటి నుంచి అసలేం జరిగిందో ఆకాష్తోనూ వాళ్ళ అమ్మ వాళ్ళతోనూ నేనే స్వయంగా వచ్చి చెప్పమంటే చెప్తాను. వద్దు వినోద్, నీ గురించి నాకు బాగా తెలుసు. అయినా ఇప్పటికే చాలా గొడవలయ్యాయి. ఎన్ని విధాలుగా చెప్పినా వాళ్ళు నా మాట వినట్లేదు. ఇప్పుడు మళ్ళీ నువ్వు వెళ్ళి మాట్లాడితే ఇంకో గొడవ అవుతుంది. ఈ విషయాన్ని నేనే డీల్ చేస్తాను, నువ్వు వదిలేసే. రాణి, నువ్వైనా మీ అన్నయ్యతో చెప్పమ్మా. కారణం నేనే అయినందుకు నాకు చాలా బాధగా ఉంది. అన్నయ్య వద్దంటున్నాడు కదా బావా, వదిలేయండి. ఏదైనా అన్నయ్య నిర్ణయానికి వదిలేయటమే మంచిది. నీ జీవితం చక్కబడే వరకు నాకు మనశ్శాంతిగా ఉండదు. మన ప్రమేయం లేకుండానే అన్నీ జరిగిపోయాయి. నువ్వు వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవటానికి బాధ్యతగా ముందుకొచ్చావు. వాళ్ళు నీ జీవితం మీద ఇంత నింద వేశారు. సాయం చేసిన నేరానికి నన్ను బాధ్యుణ్ణి చేశారు. నువ్వేం వర్రీ అవ్వకు. బావుగారు నీకు మంచి జరిగేలా చేస్తారు. మరి మేము బయలుదేరతాం. వెళ్ళొస్తాం బావుగారు. మంచిది. రాణి, అన్నీ అవే సర్దుకుంటాయి. వస్తాను. వస్తాను గోపి. మంచిదమ్మా. వస్తాను నందిని, రండి.
అటు చూడండి. భక్తులకు గమనిక. వైశాఖ శుద్ధ పాడ్యమి అనగా సోమవారం రోజున మా ఆలయంలో సామూహిక వివాహాలు జరిపించుటకు ఆలయ కమిటీ నిర్ణయించింది. కావున వివాహం చేసుకొనదలిచిన యువతీ యువకులు తమ పేర్లను నమోదు చేసుకోవలసిందిగా మనవి. ఏమండి, కమిటీ వాళ్ళు చాలా మంచి కార్యం చేస్తున్నారు కదండి. అవును కాంతం. మీరు మీ వంతు సాయం చేయండి. కన్యాదానం చేస్తే చాలా పుణ్యం వస్తుందంటారు. ఆ పుణ్యమైన అమ్మాయి కాపురం చక్కబెడుతుందేమో. ఒక్కసారి ఆలోచించండి. మంచి ఆలోచనే చేసావు కాంతం. బోర్డు చూడగానే నాకు అలాగే అనిపించింది. నాకు కూడా ధర్మాలు చేయాలని, పుణ్య కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరిక కలిగింది. మొదటిసారిలా కళ్యాణాలకి విరాళాలిచ్చే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఒక్క కళ్యాణం చేస్తే 1,000,000 పుణ్యనదుల్లో స్నానం చేసిన ఫలితం వస్తుంది అంటారు. ప్రస్తుతం మనమ్మాయి జీవితం కూడా స్థిమితంగా లేదు. నువ్వు చెప్పినట్టే చేస్తాను. సమస్యలన్నీ తీరిపోయి అది తన బతుకు హాయిగా సంతోషంగా గడిపితే అంతకన్నా కావలసిందే ఉంది. వీలైతే మొత్తం ఖర్చు నేనే భరిస్తానని చెప్తాను. లేదా ఎంత అవసరమైతే అంత నేనే విరాళంగా ప్రకటిస్తానని చెప్తాను. పద, ముందు లోపలికెళ్ళి కమిటీ ప్రెసిడెంట్తోనూ సెక్రటరీతోనూ మాట్లాడదాం. అమ్మ రేవతి, పద. కాంతం, విష్ణు గారు ఎలా ఉన్నారు? నమస్తే సార్. నమస్తే సార్. కూర్చోండి సార్. పర్వాలేదు. బయట బోర్డు చూశాను, చాలా ఆనందం వేసింది. ఇలాంటి నిర్ణయాలు తీసుకునే ముందు నాకు ఓ మాట చెప్పొచ్చు కదా. నా వంతు సాయం నేను చేసేవాడిని. అదేలేండి, మీ పనుల ఒత్తిడిలో మీరుండుంటారు. అయినా నేను కూడా ఈ గుడికొచ్చి చాలా కాలమైంది. ఏది ఏమైనా మీరు తలపెట్టిన ఈ పుణ్య కార్యక్రమానికి నా వంతు సాయం నేను చేద్దాం అనుకుంటున్నాను. అమ్మ రేవతి, కారులో చెక్ బుక్ ఉంది, పట్రాపో. అయ్యో, అవసరం లేదండి. మీ వాటాకంటూ ఏమీ లేదు. మీరు సాయం చేయాల్సిన అవసరం అంతకంటే లేదు. అదేంటి విష్ణు గారు అలా అంటారు? ఇవ్వడానికి నాకు నేనుగా ముందుకొస్తే వద్దు అంటారేంటి? దేనికో దానికి ఉపయోగపడుతుందండి. అమ్మా రేవతి, వెళ్ళి పట్రాపో. అపార్థం చేసుకోకండి సార్. వివాహాలకు సరిపడా విరాళాలన్నీ వచ్చేసాయి. అనుకున్న దానికన్నా ఎక్కువే వచ్చాయి. ఏ అవసరం పడదు, ఏ ఇబ్బంది లేదు. అదేంటి విష్ణు గారు అలా అంటారు? ఖర్చులకు ఇబ్బంది అయ్యేటట్టుంది. విరాళాలు ఇస్తానన్న వారేమో కుదరదు, వీలు కాదు అన్నారు. వివాహాలు చేయగలమా లేదా, భోజనాలు మానేస్తే బాగుండదు, ఎంత లేదన్నా ఇంకో 1,00,000 కావాలి అని ఇందాకేగా మీరు నాతో అన్నారు. ఇప్పుడు వారు వచ్చి నా వంతు సాయం నేను చేస్తాను అంటే అవసరం లేదు, వద్దు అంటారేంటి? ఏంటి విష్ణు గారు ఇది? అవసరం ఉండి కూడా అక్కర్లేదు, అనుకున్న దానికంటే ఎక్కువే విరాళాలు వచ్చాయని అబద్ధం ఆడారు. నన్ను అడగకూడదనుకున్నారా, లేకపోతే అడగడానికి మొహమాట పడ్డారా? నాకిచ్చే మనసు లేదనుకున్నారా? చూడండి, మంచి కార్యాల్లో పాల్గొనాలని నేను ఎప్పటినుంచో అనుకుంటున్నాను. నాకు సాయం చేసే అవకాశం ఇవ్వండి. ఈ పుణ్య కార్యక్రమంలో నన్ను భాగం పంచుకొనివ్వండి. అమ్మ రేవతి. సార్ వద్దు సార్.